ధర్నా కార్యక్రమం. మరి తెలుగు విద్యార్థులు శాంతియుతంగా వాళ్ళ పేపర్ని లీక్ చేసిన కారణంగా ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళ హక్కులు కాపాడుకునేందుకు వాళ్ళు శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని, వాళ్ళు చేస్తున్న ఉద్యమాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం అయిన బీజేపీ ప్రభుత్వం మరి ఈ అక్రమ అరెస్టులను చేసి మరి పేద విద్యార్థులైన వాళ్ళకు ఎంతో లక్షల మంది ఇబ్బంది పడుతున్న క్రమంలో మరి మా రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళి శాంతియుతంగా పాల్గొంటే ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ అక్రమ అరెస్టులను భాగంగా మా ప్రధాని ఇబ్బంది పెడుతున్నారన్న క్రమంలో రాహుల్ గాంధీ గారు చేసిన దాన్ని మేము అక్రమంగా ఖండిస్తున్నాం. ఈ ధర్నాలో పాల్గొన్నాం. రాహుల్ గాంధీ గారి అక్రమ తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఒక మహిళని కూడా ప్రియాంక గాంధీ గారి నలుగురు అక్రమ అరెస్టులను హింసాపరంగా ఇబ్బంది పెడుతూ అక్రమ అరెస్టులను కూడా ఖండిస్తూ గత ఎందుకంటే మోదీ ప్రభుత్వంలో ఒక పేదల మన ప్రజలకు మన విద్యార్థులకు ఒక పరీక్షలు దానికి అనుకూలంగా వాళ్ళు స్పందించలేకపోయారు ప్రభుత్వం. ఇలాంటి ఏంటంటే పోలీసు వాళ్ళు కూడా మన ఒక విద్యార్థులకు ఎదురు చేసి వాళ్ళు కూడా ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ వాళ్ళ కుటుంబ రోగాలు మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీలో మన జరిగిన ధర్నాలు వీటన్నిటి వెరసి దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో వచ్చిన చైతన్యం కావచ్చు, విద్యార్థి లోకంలో వచ్చినటువంటి ఆక్రోశం కావచ్చు, ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి ధర్నాలో పాల్గొన్నటువంటి విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేసి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయడం అనేది మస్తుగా సిగ్గు ఉంచాల్సినటువంటి దేశం మొత్తం కూడా తల ఉంచుకోవాల్సిన పరిస్థితి. పేపర్ లీకేజీ సందర్భంగా విద్యార్థులు శాంతియుత నిరసన ప్రదర్శన చేస్తుండగా బీజేపీ సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ విద్యార్థుల్ని కఠినంగా లాఠీచార్జ్ చేసి వాస్తవాయి గోళాలేసి అసలు ఆడపిల్లలని కూడా చూడకుండా తీవ్రంగా ఆ యొక్క ర్యాలీని వాళ్ళను ఇబ్బందులకు గురి చేశారు. ఆ యొక్క శాంతియుత ర్యాలీ